వైభవ్ ఎంటర్ప్రైజెస్ లో కాటన్ తీసుకొని విక్స్ తయారు చేసి తీసుకొచ్చినటువంటి ఒక కస్టమర్ దగ్గర జెన్యూన్ రివ్యూ తీసుకుంటున్నాం అండి. మీరు తర్వాత అయినా కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇదైతే పక్కాగా 100% జెన్యూన్ రివ్యూ. మేడంతో మాట్లాడి రివ్యూ తీసుకుందాం. నమస్తే మేడం, మీ పేరేంటి? నా పేరు ప్రియాంక. ఓకే, ఎంత కాలం నుంచి వైభవ్ ఎంటర్ప్రైజెస్ తో మీరు టైఅప్ అయి చేస్తున్నారు? ఒక సంవత్సరంన్నర నుంచి చేస్తున్నా మేడం. ఓకే, ఇప్పుడు ఎన్ని కేజీలు తీసుకొచ్చారు? ఇప్పుడు 10 kgs తీసుకొచ్చిన. ఓకే, జనరల్ గా వారంలో ఎన్ని కేజీలు చేయొచ్చు మేడం? వారంలో నేనైతే ఒక 10 kgs చేస్తా మేడం. కన్ఫర్మ్ వీక్లీ 10 వీక్లీ 10 kgs. సంవత్సరంన్నరకి స్టార్టింగ్ లో మీకు ప్రాబ్లమ్స్ అంటే ఎట్లా అనిపించింది? చెయ్యొచ్చా ఈజీగా? ఫస్ట్ లో ఏంటంటే మనకు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి అది ఒత్తులు వేసేటప్పుడు అవి ఇరకడం అవన్నీ అవుతాయి. అసలు మనము ఒక కేజీ చేసుకోగలుగుతాం కానీ మరీ కేజీన్నర 2 kgs ఏదో డ్రీమ్స్ పెట్టుకొని వచ్చి నేను చేసేస్తానడమో అట్లా అది కాదు అసలు. ఒక మనం 3 months 4 months 5 months అయినాక మనకు ఒక క్లారిటీ వచ్చినాక మినిమం అయితే కిలోన్నర అందరూ చేయగలుగుతారు మేడం, ఓపిక ఉన్న వాళ్ళు అయితే. ఇంకా ఓపిక లేని వాళ్ళు మాత్రం మినిమం అయితే ఒక 320 అయితే ఒక కేజీ చేసుకుంటారు, పక్కా కేజీ చేసుకుంటారు. ఇప్పుడు నెలకి ఎంత సంపాదిస్తున్నారు మేడం? నేనైతే ఒక 15,000-16,000 కన్ఫర్మ్ గా చేస్తా. 15,000 అయితే కన్ఫర్మ్ చేస్తా నెలకి. అన్ని అదే ఆవిడకి ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ తీసే మేడం మినిమం అయితే 15 చేస్తా. ఒకవేళ నేను ఇంకెక్కువ కష్టపడితే మాత్రం 18,000 దాకా చేస్తా మేడం. అలా అయినా కూడా మేడం చెప్పింది కూడా, ఎందుకంటే నేను ఇక ట్రాన్స్పోర్ట్ చేయంగా ఇక అన్ని చేయంగా అయితే మినిమం అయితే 15 చేసుకోండి. 15,000 కన్ఫర్మ్ చేస్తాం. ఇక మరి ఎక్కువ కష్టం 18 దాకా కూడా చేసుకోవచ్చు. 18,000 స్టార్టింగ్ లో ఎలా అనిపించింది మేడం? ఫస్ట్ లో తీసుకున్నప్పుడు అయితే సెవెంత్ గారిని తిట్టిందంటే ఇవిడాకగా ఎందుకు అంటే మేడం అసలు మేడం ఏం చెప్పిందంటే కన్ఫర్మ్ కేజీ చేసుకుంటారు అని చెప్పింది. అసలు నా వల్ల ఏంటంటే అది ఊకుకే మిషన్ లో ఇరకడము అదంతా అవ్వడము, స్ట్రెస్, ఇంకా అది ఎంత చేసినా ఇక కాకపోవడము వచ్చేసి నేను ఒకసారి తీసుకొచ్చిన 10 kgs తీసుకొస్తే దానికి ఫినిషింగ్ సరిగ్గా రాలేదన్నమాట. విక్స్ కి ఫినిషింగ్ సరిగ్గా రాకుంటే ఆ విక్స్ నా చేతిలో పెట్టి వద్దు మీరు వాళ్ళే తీసుకొని వెళ్ళిపోండి అండి. మేడం అనగానే లేదు మేడం మీరు జెన్యూన్ చెప్పలేదు, మేము తీసుకొని వచ్చినాము, మీరు ఇట్లా చేసిరు అనేసి నేను ఇంకా మేడం తో ఆర్గ్యూ చేసి ఇంటికి వెళ్ళిపోయినా ఏడ్చుకుంటా. మళ్ళీ తర్వాత ఇక మేడం నన్ను ఇట్లా అన్నది, నేను ఇంకా నీట్ గా చేయాలి, ఇంకా అసలు ఫినిషింగ్ కదా నేను అదే చూసుకుంటా అని చెప్పి తర్వాత ఇక నీట్ గా తీసుకురావడం స్టార్ట్ చేసిన. ఇప్పటిదాకా అయితే ఎప్పుడు రిటర్న్ పోలేదు. ఓకే, అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు రిటర్న్ అనేది లేదు. మినిమం 10 kgs తీసుకెళ్తా, ఒక 6 days 7 days లో తీసుకొని వస్తాం. ఇదైతే నిజంగా మనం గుర్తు పెట్టుకోవాల్సింది. మొదట ఆవిడ మిషనరీ వద్దన్నారంట, మిషనరీ ఇచ్చేద్దాం అనుకున్నారు. మేడంతో ఫైట్ చేశారు, ఆవిడ వద్దు చేయలేక ఏడ్చారు. బట్ కానీ ఇప్పుడు వారానికి 10 kgs చేసుకొని అన్ని పోను నెలకు 15,000 రూపాయలు ఈజీగా సంపాదించుకోగలుగుతున్నారు. ఇదైతే ఆశ్చర్యకరమైన విషయం అండి. కానీ నాకు అవునవును మేము నార్మల్ గా విక్స్ తీసుకొని వస్తుంటాం కదా, అప్పుడే అయిపోయిందా బాగుంది ఇదేదో బాగుంది మేము కూడా తీసుకుంటాం అంటే నేను నెంబర్ ఇచ్చిన ఇట్లా అంటే మాకు చాలా లాంగ్ అయిపోతుంది అని చాలా మంది రావడానికి ఇంత దూరం ఆగిపోయారు. చాలా మంది చెప్పాలంటే ఇక ఇంత ముందుకు అయితే నేను చెప్పిన 2 members దాకా వచ్చి మిషన్ అయితే మేడం దగ్గర తీసుకెళ్ళారు. ఇక్కడ బాలనగర్ అని ఒక ఆమె కూడా కాల్ చేసి ఓకే మేడం మీరు చేస్తారు కదా నేను కూడా చేసుకుంటే చేసుకోండి అని చెప్పిన. ఆమెకు పిల్లలు ఒక 2 పిల్లలు అంట, స్కూల్కి వెళ్తారంట. స్కూల్కి వెళ్తే ఈజీ మేడం, మీరు కన్ఫర్మ్ గా చేసుకుంటావు అక్క, నువ్వు ఇలా చేసుకుంటావు చేసుకో ఏం కాదు. మనం బతుకుతున్నప్పుడు ఇంకోళ్ళు కూడా చెప్పాలి మేడం, అది తప్పలేదు. అది జెన్యూన్ కాకుండా ఫస్ట్ నేను ఆమెకు చెప్పి నాకే అనిపిస్తుంది అరే ఎందుకు రానైనా ఎవరికైనా 1,00,000 రూపాయలు అంటే మేడం చాలా చాలా ఎక్కువ. ఈ హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ, అది మెయిన్. కాబట్టి ఇట్లా ఒక 1,00,000 రూపాయలు పెట్టేటప్పుడు మనము ముందు ఆలోచించాలి. నాకు ట్రూ అనిపించింది కాబట్టి నేను ఆమెకు ఒక సజెషన్ ఇచ్చిన, వెళ్ళి తీసుకోండి ఏం కాదని. ఇప్పుడు ఆమె కూడా చేస్తుంది. ఇప్పుడు ఇంకో 2 days అయితే ఆమె కూడా 10 kgs తీసుకొని వస్తుంది. 7 days 8 days అవుతుందా మేడం? నాకన్నా 2 days అటు ఇటు, కానీ ఆమె కూడా 3,000 సంపాదించినట్టే కదా. అదే కదా అట్లా. సో చూస్తున్నారు కదా, మనం చేస్తే ఇంకొకరికి చెప్పాలి. అంత జెన్యూన్ గా ఎలా చెప్పగలుగుతున్నారంటే ప్రాబ్లం ఫేస్ చేసిన ఫైనల్లీ ప్రాఫిట్ ఉంది. ప్రాబ్లం కూడా ఎక్కడంటేనండి ఓపిక. ఇప్పుడు అవసరం ఓపిక 2 ఉంటే ఖచ్చితంగా చెయ్యొచ్చు. మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్పారు, మిషనరీ అయితే గ్యారంటీగా వెనక్కి తీసుకోరు కదా. అదైతే కరెక్ట్ చెప్పారా మీకు ఆ విషయం? మేడం ఫస్ట్ మనము మిషన్ కొంటామని వచ్చినప్పుడే మేడం చెప్పేస్తుంది. ఒకటి ఏంటంటే మేడం చాలా ఓపిక ఉండాలి. మీరు టైం పాస్ కి వచ్చినా లేకుంటే మీకు కొనాలని ఇంట్రెస్ట్ లేకుండా చెకింగ్ వచ్చినా చూడండి మేడం, ఫస్ట్ మీరు మిషన్ చూడండి, మిషన్ చూసినాక నచ్చితేనే తీసుకోండి. నేను మిమ్మల్ని బలవంతం ఒక్క విషయంలో కూడా నేను చేయను. మిషన్ రేట్ ₹1 కూడా మీకు తక్కువ చేయను. ఇది కూడా నేను ముందే చెప్తున్నా. మేడం నాకు అంత కావాలి ఇంత కావాలి నా దగ్గర ఆర్గ్యూకు దిగొద్దు మేడం. ఒకటే మీరు మిషన్ చూడండి, నచ్చితే తీసుకెళ్ళండి, ముందు ఒక 1/2 kg చేయండి.
ఇక్కడ కూర్చోండి చెయ్యండి, మీకు నచ్చితేనే మిషన్ తీసుకెళ్ళండి, లేకుంటే ఏం వద్దు మేడం బలవంతం ఏం లేదు, మీవైన పైసలే నావైన పైసలే ఒకటే మాట చెప్తుంది అంతే, వెళ్ళండి అంటది. పైకి వెళ్ళి మనకు నచ్చితేనే మనమే తీసుకుంటాం. కానీ మేడం మాత్రం మళ్ళీ మిషన్ రిటర్న్ అనేది సమస్య లేదు, తీసుకోదు, మనం ఏడ్చినా తీసుకోదు. ఇదైతే ఇప్పుడు ఈ పక్కా. సంవత్సరంలో ఎన్నిసార్లు ఎన్ని కేజీలు తీసుకొచ్చినా విక్స్ బాగుంటే వెంటనే తీసుకుంటారు మేడం. అదైతే Problem ఏం ఇంకోటి లేదు. మేడము ప్రతిసారి చెప్తాది ఏంటంటే కలర్ విక్స్ మనకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తది. కలర్ విక్స్ పెట్టేసి ఈ కలర్ విక్స్ ఇట్లా కొనలకు కలర్ రావద్దు, ఆ కలర్ ఎందుకు వస్తుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తది. మనం కలర్ వేసుకోకుండా అది కలర్ పెయింటింగ్ మార్చేది ఉంటది అనమాట. ప్రతి 2 weeks కో 1 week కో మనం కలర్ పోతుంది, మనకు అర్థమైపోతుంది. చిల్లుం వాటర్ వస్తున్నప్పుడే మనం కన్ఫర్మ్ గా కలర్ వేసుకోవాలి. దాన్ని మనం మిషన్ ని నీట్ గా మెయింటైన్ చేస్తే కలర్ విక్స్ రావు. మిషన్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి? మిషన్ లో ఏం ప్రాబ్లం రాదు మేడం. ఒకటి దాని గేర్ పోతుంది అని అంట, నాకు సంథింగ్ ఇన్ని రోజులు ఏం రాలేదు. మొన్న రీసెంట్ గా సంవత్సరం తర్వాత ఒకసారి గేర్ పోయింది. గేర్ పోతే దానికి మేడం 1200 ఏమో తీసుకుంది. ఇక్కడే చేసి ఇక్కడే చేసి ఓకే మేడం దగ్గరే చేశారు. 1200 తీసుకుంది. అది కూడా చాలా తక్కువనే మేడం. 1200 కంటే నేను సంవత్సరం తర్వాత పెట్టిన. ప్రతిసారి పెడితే మనకు చిరాకు వేస్తుంది, కానీ సంవత్సరంన్నరకి 1200 ఇన్వెస్ట్ చేయడం అంటే నాకు మంచిగా అనిపించింది. ఇచ్చిన మిషన్ కూడా ఒక 4 days లో ఏమో రిటర్న్ ఇచ్చేసేసింది. ఇంకా మిగతా ఇంకేం ప్రాబ్లమ్? బెల్ట్ అంటే మేడం అది కొంచెం క్లాత్ కదా, మనము అది పాతగా దాకా చూసుకోకుండా ఒక బెల్ట్ తీసుకుపోయి ఓ 1000 రూపాయలు మనకి కావాలని అడ్వాన్స్ పెట్టుకోవడం మేడం. నేనైతే అదే పని చేస్తాను. ఓకే, టైం వేస్ట్ కాదు. మేడం ఏం చెప్తుందంటే మన దగ్గర ఆ టైంలో లేవనుకోండి, మన దగ్గర కాటన్ ఉంటే చేయకుండా నేను ముందే 1000 రూపాయలు మేడం కి కట్టేసేసి ఆ బెల్ట్ తీసుకొని ఎన్నో రూమ్ లో మా స్టోర్ రూమ్ లోనే ఎన్నో వేసి చేస్తా. అది ఖరాబ్ గానే తీసుకుని ఇంకో ఆర్డర్ చేస్తాను. ఎన్ని రోజులు వస్తుంది? మినిమం మేడం 2 months అయితే పక్క వస్తుంది. నువ్వు ఎంత వరస్ట్ గా వాడు ఆ బెల్ట్ 2 నెలలు నువ్వు పక్కా వాడతావు. ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ స్ప్రే చేసి ఇంకా ఒత్తులు ఇంకా నీట్ గా రావాలని అనుకున్న వాళ్ళకైతే ఇంకా అంతే మేడం. 2 నెలలు 2 నెలలు కొంచెం సెన్సిటివ్ గా వాడితే 3 నెలలు 3 నెలలు మెయింటైన్ చేయొచ్చు, ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఇంకొకటి ఓపిక ఉన్న అయితే దానికి కుట్టు కూడా కుట్టిపిస్తారు మిషన్ మీద. అట్లా కూడా ఇంకో 2 నెలలు 4 నెలలు వాడచ్చు మేడం. అట్లా ఓకే, చూసారు కదా జెన్యున్ గా మిషన్ లో ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా తయారు చేయొచ్చు. ఆవిడైతే స్ట్రగుల్ అయ్యి బాధపడి ఫైనల్ గా నిజంగానే విన్ అయ్యి చూపించారండి. చాలా మంది లేడీస్ కి మేము ఇంట్లో ఉండి బయటికి వెళ్ళలేము, కానీ మేము ఇంట్లోనే ఉండి కష్టపడాలి, లేకపోతే నేను చదువుకోలేదు, లేదా నాకు బయటికి వెళ్ళి ఏమీ చేయడానికి రాదు, కానీ చెయ్యాలి అవసరం ఉంది, చెయ్యాలన్న తపన ఉంది. అలాంటి వాళ్ళకైతే నిజంగానే ఈవిడ చాలా చాలా ఇన్స్పిరేషన్. అట్లానే ఆవిడ చదువుకోలేదని కదా, ఆవిడ చదువుకున్నారు, బట్ పిల్లల వల్ల బయటికి వెళ్ళలేని స్థితిలో ఇంట్లో హ్యాపీగా చేసుకోగలుగుతున్నారు. ఏ కండిషన్ లో ఉన్నా ఎలా ఉన్నా మీరు కనుక బిజినెస్ చేయాలి అనుకుంటే, అది కూడా కాటన్ విక్స్ బిజినెస్ చేయాలి అనుకుంటే ఒక్కసారి వైభవ్ ఎంటర్ప్రైజెస్ ని విజిట్ చేయండి. మిషనరీ, కండిషన్స్, అగ్రిమెంట్ అన్ని డీటెయిల్స్ తీసుకోండి. మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయండి. నేను ఫస్ట్ చెప్పినట్లుగా ఒక్కసారి మిషనరీ ఎలా ఉంటుంది, ఏంటి, దాన్ని ఎలా ఆపరేట్ చేస్తారో అంతా కూడా ఒకసారి చూపిస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.